హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. మరి ఈరోజైతే అండి మీ అందరి కోసం ఒక మంచి డిఐవై అయితే వచ్చేసాను. సో మరి మనమైతే అండి జనరల్గా ఫ్రిడ్జ్ కవర్స్ కానీ హ్యాండిల్స్ కానీ కొంటూ ఉంటాం కదండి. ఈ హ్యాండిల్ కవర్ ఇక ఫ్రిడ్జ్ కవర్ అయితే అండి ఎన్నిసార్లు కొన్నా సరే పాడైపోతూ ఉంటుంది. కొన్ని రోజులకి అండి హీట్ వలన ఈ మెటీరియల్ అనేది చిరిగిపోతూ ఉంటుంది. సో మరి నేను కూడా అండి చాలాసార్లు కొని ట్రై చేశాను. సో ప్రతిసారి నాకు ఈ విధంగా ప్రాబ్లం అయితే వస్తుంది. ఇది ప్రతి ఒక్కరికి వస్తుందని అనుకుంటున్నాను. సో అందుకే అండి ఈసారి స్వయంగా నేనే నా చేతులతో ఈ ఫ్రిడ్జ్ కవర్ అనేది తయారు చేద్దామని అనుకుంటున్నాను. దీనికోసం అయితే అండి వేస్ట్గా మిగిలిపోయిన ఈ క్లాత్ ఇక బార్డర్స్ తీసుకొని నేను చక్కటి ఫ్రిడ్జ్ కవర్ విత్ హ్యాండిల్స్ అయితే తయారు చేయబోతున్నాను. సో ముందుగా అయితే అండి నేను ఫ్రిడ్జ్ని మెజర్ చేసి పెట్టుకున్నాను. సో మరి ఒక్కొక్క ఫ్రిడ్జ్ ఒక మెజర్మెంట్లో ఉంటుంది కదండి. అందుకే మనం ముందుగా అయితే ఈ విధంగా మెజర్మెంట్స్ తీసి పెట్టుకోవాలి. ఇక మా ఫ్రిడ్జ్ ప్రకారం అయితే అండి నేను ఈ క్లాత్ అయితే అండి విడ్త్ అనేది 22 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక లెంగ్త్ అయితే అండి 40 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. సో మరి మీ మెజర్మెంట్స్ ప్రకారం మీరు క్లాత్ అనేది తీసుకోవాలి. సో మరి ఈ క్లాత్ అయితే అండి సిల్క్ క్లాత్ అండి. సో మరి ఇది చిరిగిపోకుండా చాలా డ్యూరబిలిటీగా ఉంటుంది. సో ఇటువంటి క్లాత్ తీసుకొని మనం స్టిచ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. ఇది శారీలో నేను డ్రెస్ అవి కుట్టాక మిగిలిపోయిన క్లాత్ అండి. ఇక లోపల లైనింగ్ కోసం ఇంకొక కాటన్ క్లాత్ అనేది తీసుకున్నాను. ఇది కూడా కాటన్ సిల్క్ మిక్స్డ్ ఉంటుందండి. సో మరి ఈ రెండు క్లాత్ అయితే తీసుకొని సేమ్ మెజర్మెంట్ తీసుకొని చుట్టూరు అయితే అండి స్టిచ్ వేసి పెట్టుకున్నాను. సో ముందుగా అయితే అండి 4 వైపులు మనం స్టిచ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు మనము పాకెట్స్ అయితే కావాలి కదండి. ఫ్రిడ్జ్ కవర్కి మనకి 2 సైడ్లు పాకెట్స్ అవి వస్తాయి కదా. ఇప్పుడు మనం పాకెట్స్ కోసం బార్డర్ అయితే యూజ్ చేస్తున్నాం. సో మరి ఈ బార్డర్ అయితే అండి ఈ క్లాత్కే వచ్చింది. సో నేను 22 ఇంచెస్ విడుతుంది కదండి. దాని ప్రకారం నేను బార్డర్స్ అయితే 2 తీసుకున్నాను. ఎందుకంటే మనకి పాకెట్ అనేది వెడల్పు కావాలి కాబట్టి ఒక బార్డర్ అయితే 3.5 ఇంచెసే ఉందండి. అందుకే 2 బార్డర్స్ నేను జాయింట్ చేసుకుంటే మనకి 7 ఇంచెస్ పాకెట్ అనేది వస్తుంది. ఇక విడ్త్ అయితే అండి మనకి 22 ఇంచెస్ ఉంది కదండి. దాని ప్రకారం మనము పాకెట్ లెంగ్త్ కూడా 22 ఇంచెస్ అయితే తీసుకోవాలి. ఇక పాకెట్ హైట్ అయితే అండి మనకి 7 ఇంచెస్ అయితే వస్తుంది. ఈ విధంగా జాయింట్ చేసుకొని టాప్ స్టిచ్ వేసుకున్నాక వెనకాల పక్క లైనింగ్ కూడా ఒక సైడ్ అయితే కుట్టుకొని ఈ విధంగా వెనక్కి తిప్పామంటే మనం మళ్ళీ టాప్ స్టిచ్ వేసామంటే అండి మనకి పాకెట్ అనేది రెడీ అయిపోతుంది. ఇక కింద వైపు అయితే కుట్టనవసరం లేదండి. ఎందుకంటే అది మనము ఫ్రిడ్జ్ కవర్ మీద పెట్టి కుడతాం కాబట్టి ఒక సైడ్ కుట్టుకొని ఈ విధంగా తిప్పుకొని టాప్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. సో మరి 2 సైడ్కి పాకెట్స్ అయితే కావాలి కదండి. అందుకే నేను 4 బార్డర్ పీసెస్ జాయింట్ చేసుకొని ఈ విధంగా పాకెట్స్కి అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మనము ఒక్కొక్క సైడ్ ఈ విధంగా ఈ పాకెట్కి తీసుకున్న బార్డర్ అనేది పిన్అప్ చేసి పెట్టుకుందాం. సో మనకి జనరల్గా అయితే అండి ఫ్రిడ్జ్ కవర్స్కి 3 పాకెట్స్ వస్తూ ఉంటాయి కదా. నేను కూడా ఇక్కడ 3 పాకెట్స్ అనేవి తయారు చేయాలనుకున్నాను. ముందుగా అయితే అండి నీట్గా మనము ఎడ్జ్లో పిన్అప్ అయితే చేసుకుందాం. ఈ విధంగా బార్డర్ని అయితే యూజ్ చేస్తే కొంచెం హైలైట్ అవుతుందని చెప్పి నేను ఈ పింక్ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ అనేది యూజ్ చేస్తున్నాను. బార్డర్ బాగుంటుందని చెప్పి వేస్ట్ చేయకుండా ఈ బార్డర్ని కూడా యూజ్ చేస్తున్నాను. సో మరి ఇప్పుడు అండి మనము మెజర్ అయితే చేసుకుందాము. ఒక్కొక్క పాకెట్ అయితే అండి 7 ఇంచెస్కి నేను మెజర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి విడ్త్ అనేది 22 ఇంచెస్ ఉంటుంది కాబట్టి 7 తీసుకుంటే సరిపోతుందండి. ఇంకా ఖర్చులకి ఒక 1 ఇంచ్ అయితే పోతుంది. సో మరి ఆ విధంగా నేను 3 పాకెట్స్కి ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. సేమ్ ఈ పక్క ఏ విధంగా అయితే మనం చేసుకున్నామో ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా అండి ఆ బార్డర్ పెట్టేసి మనం పాకెట్స్కి పిన్అప్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఇప్పుడు నేను లైన్ అయితే డ్రా చేస్తున్నాను కదండి. ఆ లైన్ మీదే మనము స్టిచ్ అనేది వేసుకున్నామంటే మనకి పాకెట్స్ అయితే రెడీ అయిపోతుంది. సో ముందైతే అండి సైడ్లో స్టిచ్ చేసుకోవాలి. దాని తర్వాత కింద స్టిచ్ చేసుకొని ఇక పాకెట్స్కి సెంటర్లో మనము మార్కింగ్ చేసుకున్న దగ్గర స్టిచ్ చేసుకోవాలి. సో మరి 2 సైడ్లు పాకెట్స్ అయితే రెడీ అయిపోయాయి కదండి. ఇప్పుడు ఫైనల్గా మనం ఏం చేయాలి, చుట్టూరు అయితే మనకి ఈ కుట్లు అయితే కనిపిస్తున్నాయి కదండి. ఇప్పుడు ఫినిషింగ్ అయితే మనం చేయాలి. దీనికోసం అయితే అండి నేను ఒక స్ట్రిప్ అయితే లెంగ్త్ స్ట్రిప్స్ అనేది తీసుకుంటున్నాను. ఆ స్ట్రిప్తో మనము చుట్టూరు అయితే మనం కుట్టుకోవాలి. ఈ స్ట్రిప్ యొక్క విడ్త్ అయితే అండి 1.5 ఇంచ్ అయితే సరిపోతుంది. సో పొడవాటి మనము ఈ స్ట్రిప్స్ అనేది తీసుకొని 1.5 ఇంచ్ విడ్త్తో తీసుకొని చుట్టూరి మనము పైపింగ్ లాగా మనం స్టిచ్ అయితే వేసేసుకున్నామంటే ఈ ఫ్రిడ్జ్ కవర్ అనేది ఫినిషింగ్ అయితే అయిపోతుంది. ఇంకా మనకి రెడీ కూడా అయిపోతుంది. చాలా చక్కగా మనము వాష్ చేసుకోవచ్చు. అసలు చిరిగిపోకుండా ఉంటుందండి. అందుకే నేను ఈసారి ఈ రెడీమేడ్ కొని ఈ విధంగా పాడైపోయి వేస్ట్ అయిపోయేదానికన్నా మనం ఇంట్లోనే డ్యూరబిలిటీతో మంచి క్లాత్ తీసుకొని కుట్టుకున్నామంటే ఎక్కువ రోజులు వస్తుందండి. చాలా బాగుంటుంది కదా. సో చుట్టూరు చూశారు కదండి, పైపింగ్ లాగా నేను స్టిచ్ అయితే వేసేసాను. మనకి ఫ్రిడ్జ్ పైన కవర్ అయితే రెడీ అయిపోయింది.
ఇప్పుడు మరి హ్యాండిల్స్ కూడా కావాలి కదండి, హ్యాండిల్స్ కూడా చిరిగిపోతూనే ఉంటాయి. సో హ్యాండిల్ కోసం అండి నేను పైన అయితే డీప్ ఫ్రిడ్జ్కి కొంచెం చిన్న హ్యాండిల్ కావాలండి. అందుకే నేను మనకి రెడీమేడ్లో అయితే 2 ఒకే సైజు వచ్చేస్తాయి. అందుకే నేను ఇక్కడ కుట్టు వేసుకున్నా చూడండి. సో దాని ప్రకారం నేను క్లాత్ అయితే కొంచెం ఎక్స్ట్రా ఖర్చులకు ఉంచుకొని నేను కట్ చేసుకుంటున్నాను. సో దీనికి లైనింగ్ క్లాత్ కూడా కట్ చేస్తున్నాను. సో 2 హ్యాండిల్స్కి కావాల్సిన మెజర్మెంట్తో నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు కార్నర్ అయితే అండి మనము కర్వ్ షేప్లో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే అండి స్ట్రైట్గా కాకుండా కొంచెం కర్వ్ వచ్చేలాగా పైన కట్ చేసుకున్నామంటే మనకి హ్యాండిల్ అనేది షేప్ అనేది వస్తుంది. సో ఈ విధంగా లైనింగ్ ప్లస్ మెయిన్ క్లాత్ అనేది కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు మనము హ్యాండిల్స్ అయితే కొంచెం సాఫ్ట్గా మెత్తగా ఉండాలి కదండి. అందుకే నేను లోపల ఇంకొక క్యాన్వాస్ అనేది యాడ్ చేస్తున్నానండి. సో మరి ఆ క్యాన్వాస్ అనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. మెత్తగా ఉండేదానికి నేను స్పాంజ్ లాగా నేను క్యాన్వాస్ అయితే యూజ్ చేస్తున్నాను. అది మనము సెంటర్లో పెట్టుకొని 3 లేయర్స్ అండి, చూస్తున్నారు కదా. పైన మెయిన్ ఫ్యాబ్రిక్, మధ్యలో స్పాంజ్ వస్తుంది, కింద వచ్చి మళ్ళీ లైనింగ్ వస్తుంది. ఈ 3 పెట్టేసుకొని మనము స్టిచ్ వేసుకున్నాక చుట్టూరి పైపింగ్ లాగా క్లాత్ పెట్టేసి కుట్టుకోవాలి. మనకి హ్యాండిల్ అయితే ఫినిషింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండిల్ అటాచ్ చేసుకునేదానికి వెల్క్రాన్ అయితే కావాలి కదండి. సో వెల్క్రాన్స్ అయితే మనము ఇక్కడ కరెక్ట్గా ఎక్కడ కావాలో అక్కడ మనం పెట్టేసుకొని మనం స్టిచ్ అయితే వేసుకోవాలి. వెల్క్రాన్ అనేది అతికించుకోవాలి కదండి. సో ఒక పార్ట్ అయితే అండి పై పక్కన పెట్టుకోవాలి, ఇంకో పార్ట్ అనేది లోపల పక్క పెట్టుకున్నామంటే మనకి స్టిచ్ వేసుకున్నామంటే హ్యాండిల్ ఈ విధంగా అటాచ్ చేసుకునేదానికి మనకి బాగుంటుంది. అసలు రెడీమేడ్వి కూడా అండి ఈ వెల్క్రాన్లు కూడా సరిగ్గానే కుట్టకుండా ఉంటాయి, ఊడిపోతూ ఉంటాయి. సో మనమైతే అండి చేత్తోనే చక్కగా మనం ఇంట్లోనే కట్ చేసుకొని అన్ని మిషన్తో మనం కుట్టుకున్నామంటే చాలా బాగుంటాయండి, చాలా డ్యూరబిలిటీ ఉంటాయి. ఇంకా లోపల క్యాన్వాస్ వేయడం వల్ల మనకి హ్యాండిల్ కూడా సాఫ్ట్గా ఉంది, బాగుందండి హ్యాండిల్. సో మరి ఇప్పుడు ఒకసారి మనం ఫ్రిడ్జ్కి అయితే వేసి చూసేద్దాము. సో మరి చాలా బాగుంది కదండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కాటన్ క్లాత్ కన్నా ఇటువంటి సిల్క్ క్లాత్ తీసుకున్నామంటే మనకి చిరిగిపోకుండా ఉంటాయి. చూస్తున్నారు కదండి, నేను ఫ్రిడ్జ్కి అయితే వేసేసాను. చాలా బాగుంది కదా. ఇవి కొంచెం మనకి లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంటాయండి. ఇక మనము హీట్కి చిరిగిపోతుందని బాధపడక్కర్లేదు, చాలా డ్యూరబిలిటీతో మనకి ఈ ఫ్రిడ్జ్ కవర్ అయితే ఉంటుంది. సో మరి మీకు కూడా నచ్చినట్లయితే అండి ఒకసారి తప్పకుండా మీరు కూడా క్లాత్తో కుట్టి చూడండి. సో మరి మీరైతే స్కిప్ చేయకుండా చూసారని అనుకుంటున్నాను. ఇప్పుడు పాకెట్స్లో కూడా మనకి ఇంపార్టెంట్ అయినవన్నీ, గ్యాస్ బుక్ కానీ ఇటువంటివన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదండి. సో అవి కూడా పాకెట్లో పెట్టేశాను. సో మరి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.